తమిళనాడులో బుల్లెట్ నడిపినందుకే దళిత యువకుని 2 చేతులు నరికి వేయడం హేయమైన చర్య అని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. దళిత యువకుని చేతులు నరికి వేయడాన్ని హర్షకుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజుల్లో కూడా దళితుల పట్ల ఎంత వివక్షత ఉందో ఈ ఘటన రుజువు చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం హైకోర్టులు కూడా స్పందించి దళితుల పట్ల జరుగుతున్న దాడులను నివారించాలని, అరికట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అన్న అతను ఎస్సీ దళిత హత్యల గురించి, వంశీ అరెస్ట్ విషయంలో ఆయన ఎస్సీ హత్యల గురించి, ఎస్సీల యొక్క అత్యాచారాల గురించి ప్రస్తావించాడు. నేను అడుగుతున్నాను మీ గవర్నమెంట్ని, మీరు గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు అయింది, మీరు ఉపయోగించుకున్నటువంటి కేసులు, ఎన్నో కేసులు ఎస్సీ కేసులు ఉపయోగించుకున్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి చీరాల కిరణ్ కుమార్ కాడి నుంచి ప్రతి ఒక్క కేసు, స్నేహాలత కేసు గురించి ఏ కేసులో అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? ఇక్కడ మలక్పేటలో ఉన్న, మలకపల్లిలో ఉన్న గడ్డం బుల్లయ్య కేసు కానీ, లేకపోతే ఏ కేసు అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అన్న అతను